హాయ్ అండి, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి 15G అంటే ఏంటి, అది ఎక్కడ ఎలా అప్లోడ్ చేయాలి, అసలు అప్లోడ్ చేస్తే అది ఎక్కడ కనిపిస్తుంది, అసలు కనిపిస్తుందా లేదా, అసలు దీన్ని ఎట్లా ఫిల్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో చాలామందికి దీని మీద కాస్త డౌట్ అయితే ఉందన్నమాట, చాలామంది అడిగారు కూడాను. ఓకే, సో అందుకే మీకు దీని గురించి అయితే క్లియర్గా చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎవరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ వెళ్తుంది. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ క్వరీ ఉన్నా అట్లాగే ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ రోజు వీడియోలో మనం 15G గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఓకే, అయితే ముందుగా మనం ఈ 15Gని అప్లోడ్ చేస్తే కనబడుతుందా లేదా, చాలామందికి కాస్త డౌట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, సో జస్ట్ మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ చేయలేను, ఎందుకంటే నాకు ఎట్లాంటి అవకాశం లేదు ప్రజెంట్. ఒక స్క్రీన్ షాట్ అయితే ఉంది, చూపిస్తాను. ఇక్కడ చూడండి. మనకేంటంటే మీరు ఫామ్ 19 తీసుకున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి 15G అని చెప్పేసి అప్లోడ్ 15G అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అక్కడ మీరు 15G అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది ఒక బాక్స్, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే లొకేషన్లో సెలెక్ట్ చేసుకున్నారో ఆ 15Gని మీరు అప్లోడ్ చేయాలి. అండ్ మీరు ఏదైతే నేమ్ సెట్ చేసుకున్నారో ఆ 15Gకి అది మీకు ఇక్కడ షో అవుతుంది అనమాట పక్కన. ఓకే, నేను క్లియర్గా మీకు చూపించలేకపోతున్నాను, బట్ చెప్తున్నాను. ఓకేనా, సో క్లియర్గా షో అవుతుంది. అది కూడా మనకి ఏంటంటే 1 MB సైజు లోపు ఉండాలన్నమాట ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్. ఓన్లీ పీడిఎఫ్లోనే మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో అయితే ఇది అప్లోడ్ చేసి ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత క్లెయిమ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత అది కనిపిస్తుందా లేదా అనేది కొంతమందికి డౌట్ అయితే ఉందన్నమాట. ఓకే, సో 15G అనేది మీరు అప్లోడ్ చేసిన తర్వాత అది మీకు ఎక్కడ కూడా షో చేయదు. ఓకే, మీరు ఓన్లీ ఇక్కడ అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన నేమ్ అనేది ఏదైతే పెడతారో ఆ నేమ్ ఇక్కడ తీసుకుంటుంది. సో అట్లా తీసుకుందంటే ఇదే అప్లోడ్ అయినట్లే. ఓకేనా, తీసుకున్నట్లే. అదే మీరు ఇంకా గమనించాలి. ఓకేనా, సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. 1910Cలో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది కదా. ఓకేనా, సో ఆ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక అందులో మీకు ఓన్లీ మీ పాస్బుక్, మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో పాస్బుక్ కానివ్వండి, చెక్ లీఫ్ కానీ అది కనిపిస్తుంది, అండ్ ఫామ్ కనిపిస్తుంది. అంతేగాని మీకు ఫామ్ 15G అనేది అక్కడ కనిపించదు అనమాట. అప్లోడ్ చేసిన తర్వాత అంటే సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత క్లెయిమ్ అనేది మీరు అప్లై చేసిన ఆ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసినా ఎక్కడ 15G కనబడదు. ఈ విషయాన్ని గమనించాలి, చాలామంది అడుగుతున్నారు. ఓకేనా, 15G అనేది మనం అప్లోడ్ చేసిన తర్వాత అది ఏ విధంగానూ ఎక్కడ కనిపించదు అనమాట. ఓకే, బట్ ఇక్కడ అప్లోడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఇంతే. అండ్ ఆ తర్వాత అసలు ఈ 15G అసలు ఎందుకు సబ్మిట్ చేస్తారు ఏంటి అంటే కనుక టీడీఎస్ కట్ అవ్వకుండా. ఓకేనా, ట్యాక్స్ కట్ అవ్వకుండా. చాలామంది ఏంటంటే 5 సంవత్సరాలు సర్వీస్ లోపుండి, లాస్ట్ కంపెనీలో 5 సంవత్సరాల సర్వీస్ లోపుండి ఎక్కడైతే వాళ్ళు ఫైన్ సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటారో ఆ కంపెనీ నుంచి, సో వాళ్ళ సర్వీస్ అనేది 5 ఇయర్స్ బిలో సర్వీస్ ఉంటే కనుక వాళ్ళు 15G అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అది కూడా వాళ్ళు 50,000 కంటే ఎక్కువ తీస్తే, అదేంటంటే 50,000 కంటే ఎక్కువ తీస్తే కనుక 5 ఇయర్స్ బిలో సర్వీస్ ఉండి 50,000 కంటే ఎక్కువ తీస్తే 15G కంపల్సరీగా అడుగుతుంది. మీరు కంపల్సరీగా పెట్టాల్సిందే, లేకపోతే మీ క్లెయిమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజెక్ట్ అవుతుంది. పెట్టిన తర్వాత సెకండ్ టైం రిజెక్ట్ అవుతుంది, మూడోసారి కూడా అట్లనే పెట్టారనుకోండి సెటిల్ అయిపోతుంది. బట్ మీకు 30% టీడీఎస్ అని కట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ మీకు వార్నింగ్ ఇస్తారు. సో వార్నింగ్ తర్వాత మళ్ళీ అదే పని చేస్తే మీకు సెటిల్ అయిపోతుంది, మీకు టీడీఎస్ పడిపోతుంది అనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు కూడా వార్నింగ్ వచ్చినప్పుడు మీరు అప్లోడ్ చేయడం బెటర్ అనమాట, లేకపోతే ఇబ్బంది పడతారు. ఓకేనా, 15G తప్పనిసరిగా మీరు పెట్టాల్సిందే. 5 సంవత్సరాల లోపు సర్వీస్ ఉండి 50,000 కంటే ఎక్కువ అమౌంట్ తీస్తే, అది కూడా ఎంప్లాయీ షేర్. ఓకేనా, ఎంప్లాయీ షేర్ ఎక్కువ ఉంటే, 50,000 కంటే ఎక్కువ ఉంటే, మీ సర్వీస్ 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే అప్పుడు మీరు 15G అప్లోడ్ చేయండి. ఓకే, పెట్టండి, ఇష్యూ ఏం లేదు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నా పెట్టండి. సో పెడితే మంచిదన్నమాట, ఎందుకైనా మంచిది. సేఫ్ సైడ్లో ఆలోచించాలి కాబట్టి ఎక్కువనా తక్కువనా పెట్టండి మీ సర్వీస్ అనేది. ఓకే, నా సజెషన్ ప్రకారం నేను చెప్తున్నాను. టీడీఎస్ కోసం ఇదంతా కూడాను. ఓకే, సో ఎక్కడ అప్లోడ్ చేయాలి ఏంటి అనే విషయం చూశారు కదా. 15G అంటే ఏంటి మీకు తెలిసింది. ఇప్పుడు ఆ 15G ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇది 15G అనమాట. అయితే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అంటే 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు 15H అని చెప్పేసి ఉంటుంది, అది వాళ్ళు ఇవ్వాలి. 60 సంవత్సరాల వయసు లోపు ఉన్న వాళ్ళు 15G అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమే కదండి. మీ వయసు 60 సంవత్సరాల లోపు ఉంటే 15G, 60 సంవత్సరాలు పైబడి ఉంటే 15H. ఓకే, క్లియర్ కదా. అయితే ఇప్పుడు
ఇక్కడ చూడొచ్చు ఈ ఫామ్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీరు చూడొచ్చు అండి. ఓకేనా, ఇది మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 ఇట్లా బాక్స్ కనిపిస్తున్నాయి కదా. సో వీటిల్లో మనకి కొన్ని పర్టికులర్స్ ఇచ్చారు. సో దాని ప్రకారం మనము ఆన్సర్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఓకేనా, నేమ్ అడిగితే నేమ్ ఇవ్వాలి. సో వీళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాలి. అంటే అన్నీ మ్యాండరీ కాదు, కొన్ని వరకు. ఓకేనా, అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి సెకండ్ కాలంలో పాన్ ఆఫ్ ద అసెస్ అంటే ఇక్కడ మనకి పాన్ కార్డు సంబంధించిన నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే వీటిలో కొన్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి. ఓకేనా, పైన మనకి ఇక్కడ 1 2 3 4 అని చెప్పేసి నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా. చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ నెంబర్స్ ఏంటంటే ఈ పాన్ రిలేటెడ్ అంటే ట్యాక్స్ రిలేటెడ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవి అని చెప్పేసి మనకి నెంబర్స్ కనిపిస్తాయి అనమాట పైన. సో వాటిని కంపల్సరీగా మీరు ఫిల్ చేయాలంటే సో కొన్ని ఫిల్ చేయాలి, కొన్ని ఫిల్ చేయ అవసరం లేదు. అవేంటి అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, అయితే మీ పాన్ కార్డ్ అని తప్పనిసరిగా మీ ఈపీఎఫ్కి అకౌంట్కి అంటే మీ ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ అయితేనే మీరు 15G సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా, ఒకవేళ మీ పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే లింక్ చేసుకోండి మీ ఈపీఎఫ్ అకౌంట్కి తప్పనిసరిగా. ఓకేనా, సో ఫస్ట్ కాలం వచ్చేసరికి నేమ్ అడుగుతున్నారండి. మీ నేము డిక్లరెంట్ నేము ఇవ్వాలి తప్పనిసరిగా. మీ ఆధార్లో ఎలా ఉందో అలా, మీ ఈపీఎఫ్ డేటాబేస్ ఎలా ఉందో అలా ఇచ్చేయండి. అండ్ పాన్ ఆఫ్ ద అసెస్ అంటే మీ పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి చూడండి పైన ఒక సింగిల్ నెంబర్ ఇచ్చేసారా 1 అని చెప్పేసి. ఓకేనా, ఇది పాన్ అలాగే టీడీకి సంబంధించిన అంటే రిలేటెడ్ ఆప్షన్ అనమాట. ఆ తర్వాత స్టేటస్ దానిపైన 2 అని చెప్పేసి ఇచ్చేసి చూసారా. ఓకేనా, స్టేటస్ అంటే ఏంటంటే ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ ఇట్లాంటివి కాదు. చాలామంది ఏంటంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. స్టేటస్ అంటే అది కాదు. మీ పాన్ కార్డ్ అనేది ఇండివిజువలా లేకపోతే కంపెనీ సంబంధించిందా, ట్రస్ట్ సంబంధించిందా, ఓకేనా, లేకపోతే ఏదైనా ఫర్మ్కి సంబంధించిందా అనేది. ఓకేనా, సో చాలామంది ఇండివిజువల్గానే అకౌంట్స్ ఓపెన్ చేస్తారు కదా పాన్ కార్డ్స్. సో ఇండివిజువల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫైనాన్స్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మనం ప్రజెంట్ ప్రీవియస్ ఇయర్ని ఎంటర్ చేసినా నో ఇష్యూ, దానికి ఇబ్బంది లేదు. చాలామంది అడుగుతున్నారు ఇచ్చుకోవచ్చా లేదని చెప్పేసి. సో ప్రీవియస్ ఇయర్ ప్రజెంట్ ఏ ఇయర్ ఇచ్చినా నో ఇష్యూ ఇవ్వచ్చు. ఓకేనా, ఆ తర్వాత ఏంటంటే రెసిడెంటల్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఇండియాలో ఉంటే కనుక రెసిడెంట్ అని చెప్పేసి, అవుట్ ఆఫ్ ఉంటే కనుక నాన్ రెసిడెంట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీ సంబంధించిన అడ్రస్ అనమాట 6 7 8 9 10 11 12 13 కాలమ్స్ కూడాను అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. సో 13ది మనకి ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, నో ఇష్యూ. 14 వచ్చేసరికి మనకి ఏంటంటే మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వచ్చు. ఓకేనా, అండ్ ఆ తర్వాత 15లో వచ్చేసరికి మీరు ఇంతకుముందు ఒకవేళ ట్యాక్స్ కనుక పే చేసినట్లయితే కనుక సో ఎప్పుడు పే చేశారు ఏంటని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఒకవేళ పే చేస్తే కనుక ఈ 1961 యాక్ట్ ప్రకారం ఎస్ అని చెప్పేసి లేకపోతే నో అని చెప్పేసి టిక్ చేసుకోండి. ఒకవేళ మీరు పే చేశారనుకోండి సో ఎస్ అని చెప్పేసి టిక్ చేసుకొని ఇక దానికి సంబంధించిన అసైన్మెంట్ ఇయర్ అనేది మెన్షన్ చేయండి. అంటే ఏ ఇయర్లో మీరు పే చేశారు ట్యాక్స్ అనేది. ఓకేనా, ఆ తర్వాత 16వ కాలంలో ఏంటంటే మీ ఎంప్లాయీ షేరు 50,000 కంటే ఎక్కువ అని చెప్పేసాను కదా. మీ ఎంప్లాయీ షేరు ఎంత ఉంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిర్ధారించుకోవాలి. చెక్ చేసుకొని ఆ ఎంప్లాయీ షేర్ ఎంతైతే మీరు తీస్తున్నారో దాన్ని టోటల్గా ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, ఈ 17వ కాలం చాలామంది సార్ మేము పెట్టాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీన్ని మీరు పెట్టక్కల, జస్ట్ మీరు ఇట్లా స్ట్రైక్ చేసాను, గీత గీసేయండి సరిపోతుంది. ఓకేనా, సో నో ఇష్యూ. ఓకే, బట్ 16th కాలంలో మాత్రం మీరు ఎంతైతే అమౌంట్ తీస్తున్నారో ఎంప్లాయీ షేరు ఆ ఐడి నుంచి. ఓకేనా, సో అక్కడున్న అమౌంట్ అంతా కూడా ఎంప్లాయీ షేర్ అంతా కూడా ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఆ తర్వాత 18th కాలంలో వచ్చేసరికి 15G ఫిల్ ఇంతకుముందు ఎన్నిసార్లు ఫిల్ చేశారు. ఒకటి ఫిల్ చేస్తే కనుక నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఇక్కడ 2నా 3నా 1నా అనేది ఇవ్వండి, లేకపోతే 0 అని చెప్పేసి, ఆ తర్వాత 0 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఓకేనా, ఆ తర్వాత 19th కాలం వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఐడెంటిఫికేషన్ నంబర్ ఆఫ్ రిలవెంట్ ఇన్వెస్ట్మెంట్ లేదా అకౌంట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. మీ యూఎన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నేచర్ ఆఫ్ ఇన్కమ్ దగ్గర వచ్చేసరికి ఈపీఎఫ్ విత్డ్రాల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ ఆ తర్వాత యాక్ట్ వచ్చేసరికి 197A అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్కమ్ ఎంతైతే ఇచ్చామో అదే ఇవ్వాలి. ఎంప్లాయీ షేర్ ఎంతైతే తీద్దాం అనుకుంటున్నామో అదే ఇవ్వాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఫామ్ అంతా కూడాను. ఓకే, ఆ తర్వాత డిక్లరెంట్ అంటే మీ సిగ్నేచర్ ఇక్కడ చేయండి. ఆ తర్వాత మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఇచ్చిన ఫైనాన్షియల్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ. ఓకేనా, 2023 24 అయితే 23 24 24 25 అయితే 24 25 అట్లా 2 సార్లు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ప్లేసు డేటు అండ్ సిగ్నేచర్ అంతే, ఇంకేం అవసరం లేదు. పార్ట్ 2 మీరు ఫిల్ చేసిన పని లేదనమాట ఇది. ఓకేనా, సో ఇది మీకు సంబంధం లేనిది ఈ పార్ట్ 2. ఓకే, సో ఇంతే సింపుల్గా ఉంటుందండి ఫామ్ అంతా కూడాను. ఒకవేళ మీరు అటుగిట్టుగా ఎంటర్ చేసినా నో ఇష్యూ. బట్ ఏంటంటే మీ పాన్ డీటెయిల్స్ అట్లాగే మీరు ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో ఆ అమౌంట్ అండ్ ఏ అకౌంట్ నుంచి తీసుకుంటున్నారు
దేని ద్వారా తీసుకుంటున్నారు, ఏ యాక్ట్ ప్రకారం ఎంత అమౌంట్ అనేది ఈ 19th కాలం మెయిన్. ఓకేనా, ఈ 19th కాలం మెయిన్గా మీరు ఫిల్ చేయాలి తప్పనిసరిగా. ఓకే, సో ఇదే మనకి. ఓకేనా, సో చూశారు కదా మనకి 15G అంటే పెద్ద ఏదో అనుకుంటారు. ఓకేనా, ఇది ఫిల్ చేయాలంటే సార్ చాలా ఇబ్బందిగా ఉంది, ఒకసారి చెప్పండి సార్ అంటున్నారు. ఇక్కడ ఏం లేదు. ఓకేనా, 19th కాలం మస్ట్ అండ్ షుడ్గా మీరు చక్కగా ఎట్లాంటి కరెక్షన్స్ లేకుండా డీటెయిల్స్ ఇవ్వండి. 19th కాలంలో సరిపోతుంది. అండ్ ఆ తర్వాత పాన్ కార్డ్ నెంబరు కరెక్ట్గా వేయండి. ఓకేనా, సో ఈ విషయాన్ని గమనించాలి. అండ్ ఆ తర్వాత అమౌంట్ కూడా 16th కాలంలో. ఓకే, సో ఇవన్నీ వేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్ ఆర్ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ సంథింగ్ ఏదైనా కానివ్వండి ఇవ్వచ్చు. సో చూసారు కదా, సో ఈ విధంగా మనం దీన్ని ఎంటర్ చేయాలి. ఓకేనా, ఎంటర్ చేసి 1 MB లోపు సైజు. ఓకేనా, 1 MB సైజు లోపు సో పీడిఎఫ్లోకి మనం కన్వర్ట్ చేసుకొని సో దీన్ని అక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇంతే, చాలా సింపుల్. ఓకే, చాలామంది ఎట్లా సార్ అని చెప్పేసి అంటున్నారు. ఇందులో మనకి పెద్ద బ్రహ్మాండం అయితే ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. బట్ అప్లోడ్ చేసినప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని అప్లోడ్ చేయండి. అక్కడ మన నేమ్ అంటే మనము 15Gకి ఒక నేమ్ అనేది ఇస్తాం కదా, ఆ నేమ్ అనేది అక్కడ ఎంటర్ అయిందా, అక్కడ రెడ్ కలర్లో ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా ఏంటి 15G అప్లోడ్ చేసినప్పుడు అనేది చెక్ చేసుకోండి. ఎట్లాంటి ఎర్రర్ చూపించకుండా నేమ్ అనేది బాక్స్లో కనిపిస్తుంది అంటే కనుక ఓకే. బట్ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేసిన తర్వాత 10C అంటే మనం 19 మొత్తం సబ్మిట్ చేసేసిన తర్వాత మనకు ఫామ్ జనరేట్ అవుతుంది కదా, ఓ PDF ఫాము, అందులో కనిపించదు అనమాట 15G. ఓకేనా, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ఉందో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.